మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? నాకైతే దానికి తగ్గట్టు ఆ మూవీకి తగ్గట్టు అంత బడ్జెట్ పెట్టి తీశారు. కొంచెం లేట్ అయింది. ఖచ్చితంగా శంకర్ మార్క్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇంక మొత్తం బాడీ బిహేవియర్ కానీ మొత్తం ఆయన మొత్తం లుక్ పరంగా ఎక్కువ చేంజెస్ లేకున్నా ఉన్నంతలో ఆయన మేనరిజం కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకొకటి తండ్రి కొడుకులు చూపెట్టారు. ఇంకా ఇద్దరు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఇంకా ఇంకొకరు ఉన్నారా ఇద్దరున్నారా ముగ్గురు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా సునీల్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఇంకా చాలామంది యాక్టర్స్ చూపెట్టారు. నాకు అసలు చాలా అంటే ఎలా ఉంది అని అనిపిస్తుంది. ఇది వాలీబాల్ కానీ ఇలా ఫైట్స్ చేయడం సడన్గా అది టీజర్లో మళ్ళీ నార్మల్గా ఆడుకుంటూ సడన్గా మళ్ళీ ఫైటింగ్ సీన్లో అది బాస్కెట్బాల్ వాలీబాల్ కాదు బాస్కెట్బాల్ అలా పోయి రౌడీలు తగ్గడం అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఫైట్స్ కానీ అది ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేలా పంచి ఇవ్వడం అది బాగా సూపర్ అనిపించింది. నిజంగా నాకైతే ముగ్గురు అనిపిస్తుంది. ఎంతమందినో ఓకే మొత్తానికి మూవీ అంత హోప్స్ ఇచ్చింది నాకైతే. ఇంకా కియారా అద్వానీ గారి డ్యాన్స్ ఆమె ఇంకా కామెడీ కానీ ఇంకా ఇందులో కామెడీని కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇంకా సునీల్ గారు ఏదో అలా చూపెట్టారు. అలా ఒక ఫ్రేమ్లో అలా చూపెట్టారు. ఆయన రోల్ చూసాము. ఆయన ఎంత హీరోగా కమెడియన్గా విలన్గా అమ్మో ఆయన యాక్టింగ్ మనం ఇంకా బీవత్సం. ఇంకా శ్రీకాంత్ గారు కొంచెం విలన్ అని వింటున్నా చూడాలి దీంట్లో ఏది క్లారిటీగా టీజర్లో ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుందో ఇంకా మూవీ ఎలా ఉంటుందో. ఇంకొకటి శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ. అంతకుముందు 70 వచ్చాయి. ఇది స్ట్రైట్ తెలుగు మూవీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది. చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం. మొత్తం రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. నాకైతే చూస్తుంటే ఈ మూవీ టీజర్ చూస్తుంటే అంత బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మించిపోతుందండి ఖచ్చితంగా. అన్ని ఇయర్స్ వెయిట్ చేసాం. కొన్ని ఇయర్స్ వెయిట్ చేసాం. ఖచ్చితంగా ఆయన మార్క్ ఖచ్చితంగా కనబడుతుంది. శంకర్ గారి మార్కు ఇంకా ఎక్కడా తగ్గలేదు. ఒక్క సీన్కి ఒక సాంగ్కి ఒక హెలికాప్టర్ షాట్లు ఇంకొకటి హైలైట్. నిజంగా ఒకే సీన్స్లో నాకైతే ఒక 2-3 సీన్లో పెట్టారనుకుంటా హెలికాప్టర్ ఎంట్రీ. నాకైతే అది నిజంగా సర్ప్రైజింగ్గా పెట్టింటారు ఖచ్చితంగా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆయన డ్యాన్సింగ్ కుమ్మేస్తారు ఆయన అన్ని రకాలుగా నిజంగా డ్యాన్స్ ఫైట్స్ లవ్ మొత్తం సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఆ టీజర్లో మొత్తం కనబడుతుంది మనకు. అంటే స్టోరీ కొంచెం చాలా సస్పెన్స్ఫుల్గా ఉంది. ఇంకొకటి పొలిటికల్గా పెట్టారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకు. పొలిటికల్గా అంటే మనకు అంటే జనాలకి మామూలుగా మనం పొలిటికల్గా బాగా కనెక్ట్ అయి ఉంటాం. ఎంత దూరం ఉన్న పొలిటికల్గా మనం కనెక్ట్ అయిపోయినా పొలిటికల్గా అంత కనెక్ట్ అయిపోతాం. మామూలుగా దూరంగా ఉన్నా కూడా మనం రాజకీయ నాయకులు ఏదో ఒకరిని కనెక్ట్ చేస్తారు. అది పొలిటికల్ పాయింట్. అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొకటి మనం తీసుకునే పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ప్రతి శంకర్ గారి ప్రతి మూవీలో చూస్తుంటాం. ఆలోచించేలా చేస్తాయి. మనం చుట్టూ పరిసరాలు కానీ మనం బిహేవియర్ కానీ మనం నడుచుకునే తీరు కానీ ప్రతి ఒక్కటి ఆలోచించేలా చేస్తాయి. ఇంకా రామ్ చరణ్ గారు అయితే ఇంకా విరగదీస్తారు. ఇంకా ఫస్ట్ స్ట్రైట్ ఫిలిం ఇంకా మెగాస్టార్ గారి ఇంకా పుత్రుడు ఇంకా ఆయన మించి ఇంకో మెగాస్టార్ అనుకోవచ్చు ఖచ్చితంగా. చాలా హ్యాపీగా ఉందండి. నాకు వెయిట్ చేస్తున్నా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక మాటలో చెప్పాలి అంటే గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? మొత్తం రికార్డ్స్ అని బద్దలైపోతాయి నిజంగా. ఒక్క వర్డ్ ఇంకా చెప్పలేము. అది ఇంకా మనం ఇమాజినేషన్ చేసుకోలేం. థియేటర్లోనే ఆ ఫీల్ ఇంకా చెప్తే థియేటర్లోనే ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇంకా ఆ ఫీల్ ఎంజాయ్ చేసే ఒక్క మాటలో అయితే చెప్పలేము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే హాయ్ అండి. హాయ్. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఇప్పటికి వచ్చేసి మాకు 2-3 డేస్ అవుతుంది. 45 మిలియన్స్ క్రాస్ అయిందంటే నిజంగా అతి తక్కువ టైంలో ఇంత క్రాస్ అవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. నిజంగా మీరు చూడండి గేమ్ చేంజర్ అసలు ఎంత లుక్స్ ఎంత బాగున్నాయంటే రామ్ చరణ్ అన్న ఇంత కొత్తగా ఇంత ఫ్రెష్గా ఎప్పుడు చూడలేదు. చాలా ఫ్రెష్గా నాకు 3 గెటప్స్ అనిపించాయండి. ఒకటేమో రామ్ చరణ్ స్టూడెంట్ లాగా కనిపించాడు, ఇంకో దగ్గర ఒక రాజకీయ నాయకులాగా కనిపించాడు, ఇంకో దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ లాగా కనిపించాడు. సో నిజంగా ఈ రకంగా ఇటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు రామ్ చరణ్ తీయలేదు కాబట్టి వా అనే ఫీలింగ్ నాకు కలిగిందండి. నిజంగా రామ్ చరణ్ అన్న అంటేనే తెలియని ఒక క్యూరియాసిటీ, ఒక డిసిప్లిన్ కేర్ ఆఫ్ ఫోటోస్తారం. సో నిజంగా ఈ సినిమా మీద చాలా క్యూరియాసిటీ అంటే ఇంకోటి ఎజ్జే సూర్య గెటప్ కానీ మా శ్రీకాంత్ గెటప్ కానీ వెన్నెల కిషోర్ గెటప్ కానీ చాలా బాగుంటాయి. ఎజ్జే సూర్య ఆ స్టైల్ కానీ మేనరిజం కానీ సినిమాలో చాలా మన టీజర్లో చాలా క్లియర్గా అనిపించింది. సో నాకైతే చాలా బాగుంటుందండి. 100% సినిమా మంచి కావాలని కోరుకుంటున్నాను నేను. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు?
నిజంగా అసలు నేను ఊహించలేదు. చాలా మంది భారత్ 2 ఫ్లాప్ అయిన తర్వాత శంకర్ దుకాణం బంద్ చేసుకోవాలి, నీ పని అయిపోయింది, నువ్వు మూసేసుకోవాలన్నారు. కానీ సో అట్లా ఎవడెవడైతే మాట్లాడినారో వాళ్ళందరూ కూడా టీచర్ ద్వారా నోరు మూపించిందండి. చాలా బాగా అనిపించింది నిజంగా. ఎంత క్లీన్గా ఎంత ఫ్రెష్గా అనిపించింది అంటే గేమ్స్ టీచర్. నాకు చాలా మంది అన్న ఒక కండు వేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకోటి సార్ నీకు అంటారు కదా అట్లా పట్టుకొని ఫైట్ చేస్తారు కాలేజ్ సీన్లో ఫైట్ సీన్ కానీ ఒక లెటర్ వస్తారండి సీఎం లెటర్, అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. మన కొండరేది బ్రిడ్జ్ కాడ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఎనీవే అండి చాలా ఫ్రెష్గా చాలా నీట్గా అనిపించింది. సాధ్యంగా రామ్ చరణ్ అంటే మన త్రిబుల్ విషయం అంటే అగ్రెసివ్ అంటాడు, కానీ సార్ నీళ్ళలో మునిగి కూడా అగ్రెసివ్ అయ్యాడు. చాలా డిఫరెంట్ అనిపించింది. తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. 100% బీజం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. నిజంగా రామ్ చరణ్ అన్న మార్ చూపిస్తే 100% మెగా ఫ్యామిలీ యొక్క సత్తా చూపిద్దామండి. అంటే త్రిబుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేస్తుందా? 100% మాకు నమ్మకం. త్రిబుల్ ఆరే కాదు 100% బాహుబలి, నాన్ బాహుబలి, దంగా రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే టీజర్ గురించి ఏం చెప్తారు? ఊరో మాస్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇటు కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? శంకర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చండి. శంకర్ గారు రోబో తర్వాత కొంచెం ఆయన కూడా డల్ అయ్యారు. భారతీయుడు 2 చూసుకుంటే ఎక్కడ భారతీయుడు 2 ఎక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కాబట్టి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఆయన చేయబోయే మొట్టమొదటి చిత్రం చాలా విజువల్ ఎఫెక్ట్స్తో చాలా రామ్ చరణ్ గారు 3 వేరియేషన్స్లో ఉన్నారు దీంట్లో. మన రచ్చాలో చిరుతలో ఎలా ఉన్నారో ఆ లుక్లో ఉన్నారు. ఇంకొకటి అంటే ఒక మిడిల్ ఏజ్ 80s బ్యాక్డ్రాప్లో పంచగట్టులో కూడా చాలా అదృస్తున్నారు. అసలు ఏ హీరో చేయని డేరు రైలు పట్టాల మీద రామ్ చరణ్ గారు విలన్స్ స్టిల్ ఉంది కదా, అది స్టిల్ అయితే ఫిదా అయిపోయినా నేను ఆ స్టిల్ చూసి. ఎందుకంటే ఒక ఫ్రెష్ లుక్ కనపడుతుంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా స్టోరీ ఎంత ఉందో లుక్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ కొత్తగా ఉంటేనే కదా అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఆదరిస్తుంది. సాంగ్స్ పరంగా మనకు రాజమౌళి గారి తర్వాత శంకర్ గారే సాంగ్స్ అంటే ఆయన చాలా విజువల్ ఎఫెక్ట్స్తో చాలా ఖర్చుతో కూడిన అండ్ సాంగ్స్ అంటే కూడా చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అలాగే దీంట్లో గేమ్ చేంజర్లో కూడా మనం రిలీజ్ అయిన 2 సాంగ్స్ చాలా భారీ తారాంగణంతో భారీ జనాల మధ్య అది రోడ్డు సెట్ వేశారు కదా. ఇప్పుడు టీజర్లో కూడా ఒక చూపించారు మంచిగా సముద్రం ఉండి హ్యాపీగా ఆహ్లాదరంగా సాంగ్స్ అలా ఈ మధ్య రాలేదు. ఈ మధ్య ఎక్కువ థ్రిల్లు ఫైటు సాంగ్స్ అనేది చాలా సినిమాలో లేవు. ఈ గేమ్ చేంజర్లో ఒక విందు భోజనంలా చాలా బాగా ఉండబోతుందని నా అభిప్రాయం. అంటే కొంతమంది అంటుండగా ఈసారి దిల్ రాజు మామూలు ముసుకేసుకోవటమేను. ఏం లేదు, దిల్ రాజు 2 సినిమాలు వస్తున్నాయి, కాన్ఫిడెంట్గా చెప్తున్నా 2 సినిమాలు హిట్ అవుతాయి. సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిది గేమ్ చేంజర్ 2 దిల్ రాజుకి మంచి ట్రీట్ ఇస్తాయని అభిప్రాయం. సంక్రాంతికి ఎగరేస్తారు కైటు మా ఈసారి కంపల్సరీ గేమ్ చేంజర్ సూపర్ హిట్ నా అభిప్రాయం ప్రకారం. అంటే త్రిబుల్ ఆర్ రికార్డ్ అనేది బ్రేక్ చేస్తుందా మరి? అంటే త్రిబుల్ ఆర్ అంటే కొంచెం అది గ్లోబల్ స్టార్ అయ్యారు, మొత్తం ప్యాన్గా ఉంది కాబట్టి ఈ కొంచెం గేమ్ చేంజర్ శంకర్ గారి భారతి 2 వల్ల కొంచెం ఎక్కడో మిస్ అయినట్టుంది. కానీ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ కాబట్టి లాక్కొని వస్తారు. నా అభిప్రాయం ప్రకారం పుష్ప 2 హిట్ అవుతుంది. గేమ్ చేంజర్ వరకు మొత్తం మెగా ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ అని అనిపిస్తున్నారు. ఫైట్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఉన్నంతలో టీజర్లో మటుకు ఫైట్ చాలా హైలైట్ అనిపించినాయి. ఇంకా శంకర్ గారు అంటే ఇంకా చాలా అనిపించింది కదా నా అభిప్రాయం ప్రకారం. అంటే ఏం అర్థమైంది మామూలుగా అందులో హైలైట్గా? నాకు తెలిసినంత వరకు రివెంజ్ డ్రామా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 3 క్యారెక్టర్స్లో ఉన్నారు. ఒకటి 80 బ్యాక్డ్రాప్లో ఉంది, ఒకటి IPS రామ్ నందన్గా ఒకటి క్యారెక్టర్, కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక క్యారెక్టర్. కాబట్టి పొలిటికల్ డ్రామాలో మనకు శంకర్ గారిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. జెంటిల్ మ్యాన్ చూస్తారు, ఒకే ఒక్కడైతే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. ఇది పొలిటికల్ డ్రామానే కాబట్టి పొలిటికల్ సైడు రామ్ చరణ్ ఫ్యామిలీ వాళ్ళ ఓన్ చిన్నాన్న కూడా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు చాలా హైప్గా పొలిటికల్ వైజ్గా కూడా హైప్గా ఉంది సినిమా అని నా అభిప్రాయం అండి. అంటే ఒక పక్కన చూస్తే భారతీయుడు 2 కమల్ హాసన్ లాంటి సినిమానే కాన్రాడ్ కూడా కనుమరుగు చేశారు. అంటే ఇది ఎలా ఉండబోతుంది? హీరో కాదు స్టోరీ ఉండాలి. భారతీయుడు 2లో స్టోరీ లేదు, కొంచెం శంకర్ గారి డైరెక్షన్ మార్క్ కూడా ఎక్కడో మిస్ అయిందని శంకర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కోసమే సినిమా ఇంత డిలే అయింది గేమ్ చేంజర్ అని నా అభిప్రాయం అండి. త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ రాజమౌళిని లీడ్ చేయగలుగుతారంటారా ఈసారి? రాజమౌళి అంతా వెళ్ళకపోతే, ఎందుకంటే రాజమౌళి గారి మార్కెటింగ్ స్టాటస్ అవన్నీ వేరు. శంకర్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఈక్వల్గా. రామ్ చరణ్ గారికి ఎలా గ్లోబల్ స్టార్కి ఇమేజ్ ఉందో ఆయన ఈక్వల్గా శంకర్ గారికి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల పరంగా ఆయన విజువల్స్ పరంగా. ఆఫ్టర్ రోబో శంకర్ గారికి కూడా మేబీ హిట్స్ లేవు అనిపిస్తుంది. శివాజీ రోబో తర్వాత గేమ్ చేంజర్తో ఆయన కూడా కంబ్యాక్ అవ్వచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు టీజర్ గురించి? ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతికి ఎగరేస్తాం కైటు, గేమ్ చేంజర్ సూపర్ హిట్.